వెయిట్. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరైతే ఫుల్ వ్లాగ్‌ని చూసేయండి. ఒకవేళ వీడియో స్కిప్ చేశారంటే మంచి ఇన్ఫర్మేషన్‌ని మీరు మిస్ అయిపోతారనమాట. సో, ఈ ఫుల్ వ్లాగ్‌ని చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలో ఒకటి కనిపిస్తుంది, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా పూర్తిగా ఈ వీడియోని చూసేయండి. అయితే ఇప్పుడు మనకి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వస్తే మనం అందరం దసరా జరుపుకుంటాం. కానీ దసరా ఎందుకు వచ్చింది? దుర్గాదేవి అవతారం ఎందుకు? ఆమెకి ఎందుకు 9 రోజులు నవరాత్రి పూజలు చేస్తారు? ఆమె యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ వ్లాగ్లో మనం తెలుసుకుందాము. దసరా మన హిందువుల పండుగ. ఇది ఒక ముఖ్యమైన పండుగ. దసరా ఎప్పుడు మొదలవుతుంది అనంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు ఈ దసరా నవరాత్రులు జరుపుకుంటారు. మరియు ఈ నవరాత్రులు 9 రోజులుగా జరుపుకుంటారనమాట. 10వ రోజు విజయదశమి జరుపుకుంటారు. దాన్నే విజయదశమి అంటారు, లేదా దసరా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగ శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగగా చెప్పుకుంటారు. దసరా నవరాత్రిని శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు స్టార్టింగ్లో జరిగే పండుగ ఈ దసరా పండుగ. దసరా మొదటి 3 రోజులు పార్వతీదేవికి పూజలు, అలాగే నెక్స్ట్ 3 రోజులు లక్ష్మీదేవి పూజలు, అలాగే నెక్స్ట్ సరస్వతికి 3 రోజులు పూజలు చేస్తారు. ఈ పూజలు చేసే క్రమంలో పిల్లల యొక్క బుక్స్ కూడా ఆ పూజలో పెడతారు. వారికి చదువు బాగా రావాలని కోరుకుంటారు. అలాగే బొమ్మల కొలువు కూడా చేస్తారు. ఈ బొమ్మల కొలువు కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది. అలాగే ఆ తల్లి యొక్క మాల వేసుకొని ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు కూడా పరవశులు అవుతారన్నమాట. ఈ లోక కళ్యాణం కోసం పుట్టిన తల్లికి 9 రోజులు 9 పూజలు నిర్వహిస్తారు. ఈమెకి 9 రూపాలు ఉంటాయని కూడా మనందరికీ తెలుసు. ఇకపోతే దసరా జరుపుకునే అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం. 1, అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు అని చెప్తారు. 2వది, రాముడు రావణాసుని చంపిన రోజు అని చెప్పుకుంటారు. ఇకపోతే 3వది, దుర్గమ్మ మహిషాసురుణ్ణి చంపి 9 రోజులు ఆ యుద్ధాన్ని గెలిచిన తర్వాత విజయదశమి జరుపుకుంటారని చెప్పుకుంటారు. ఇకపోతే 4వది, పాండవులు వాళ్ళ వనవాసం విడిచి వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి జమ్మి చెట్టు పైన ఉన్న తమ ఆయుధాలని తీసుకున్న రోజు కాబట్టి ఈ దసరా జరుపుకుంటారని చెప్పుకుంటారు. ఇకపోతే 5వది, చెడు పైన మంచి గెలిచింది కాబట్టి ఈరోజు అందరూ పండుగ చేసుకుంటారని, దానిని విజయదశమిగా జరుపుకుంటారని చెప్పుకుంటారు. మరి దసరాని అందరూ జరుపుకుంటారు, కరెక్టే. మరి తెలంగాణలో ఈ దసరా పండుగ ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకుంటారనమాట. తెలంగాణలో ప్రతి పల్లెటూరులో ప్రతి అమావాస్యకి చీరలు, పట్టు పీతాంబరాలు ధరించడం స్త్రీలకు ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో సద్దుల బతుకమ్మ అంటారు. మరి సద్దుల బతుకమ్మకి ఉపవాసం ఉండి ఆడవారు బతుకమ్మని పేరుస్తారు. ఆ బతుకమ్మని పేర్చిన తర్వాతకి పసుపు ముద్దతో ఒక గౌరమ్మని తయారు చేస్తారు. దాన్నే గౌరమ్మ అని కొలుచుకుంటారనమాట. నిమజ్జనం చేసిన తర్వాతకి ఆ గౌరమ్మని తీసుకొని ముత్తైదులందరూ బొట్లు పెట్టుకుంటారు. బతుకమ్మని పేర్చడం తంగెడు పూలతో ఇంకా రకరకాల పూలతో అందంగా తయారు చేస్తారు. అమ్మవారి అలంకరణలు ఏంటో తెలుసుకుందాం. 1, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి. 2, శ్రీ గాయత్రీదేవి. 3, శ్రీ అన్నపూర్ణాదేవి. 4, శ్రీ కాత్యాయనీదేవి. 5, శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి. 6, శ్రీ మహాలక్ష్మీదేవి. 7, శ్రీ మహాసరస్వతీదేవి. 8, శ్రీ మహిషాసుర మర్దిని. 9, శ్రీ రాజరాజేశ్వరి దేవి.